సుపరిపాలనలో తొలివేడు కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా బనీసాయిపేటను ఎంచుకున్నాం. ఇక్కడికి వచ్చాం. ఈ వార్డుని ఎందుకు ఎంచుకున్నాం అంటే గూడూరు టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డుల కన్నా ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ తక్కువ ఓట్లు వచ్చాయి. ఇక్కడ వాస్తవం, అల్లి భాష ఏమనుకున్నా నాకు ఉన్న వాస్తవం. ఎందుకంటే మేము పనిచేసాం కదా ఈ వార్డులో. నేను కాపురం ఉన్నాను. ఈ రోడ్లన్నీ ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చైర్మన్. ఆ రోజు కోసూరు రాజగోపాల్ ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నాడు. ఆయన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అయినా నేను ఇక్కడ కాపురం ఉంటున్నాను కాబట్టి మా అల్లి భాష ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను మా జిలాన్ రఫీ ఇంట్లోనే ఉన్నాను. ఎన్ని రోడ్లు ఇచ్చాము ఆ రోజు. అలాగే ఇక్కడ నీటి సమస్య అన్నా కానీ అప్పట్లో ఉన్నటువంటి కమిషనర్ గారు చెప్పి ఇక్కడ నీళ్లు కూడా ఇచ్చేదానికి మేము పూర్తిగా సహాయ సహకారం ఇచ్చాము. ఈ వార్డు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పనులు ఏదైనా సరే చేసామంటే ఆ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే. కానీ ఏదో బై మిస్టేక్ బిడ్డ కూడా మొత్తం తిరిగారు. ఏదో అంటే టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కన్నా ఈ వార్డులో మాకు తక్కువ ఓట్లు వచ్చాయి. అది ఎందువల్ల అనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి ఈరోజు వచ్చాం. ఎందుకంటే జనాలు జరిగి వెళ్తుంటే అందరూ రెస్పాన్స్ అయితే బ్రహ్మాండంగా ఉంది, కానీ ఓటు రూపం వచ్చేవాళ్ళకి అంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఈరోజు ఆ రోజైనా ఈ రోజైనా మీకు ఏదైనా పని జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే చంద్రబాబు గారి నాయకత్వంలో అని చెప్పేదానికి ఎక్కడ కూడా సంకోచించడం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మీ వార్డులో పైసా పని కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. మీ వార్డు గెలిచిన వాళ్ళు ఎవరు కూడా వచ్చి కనిపించేటువంటి దాఖలాలు లేవు. అసలు ఎవరు కనిపించే పరిస్థితి లేదు. మేము వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు మున్సిపాలిటీలో కొన్ని ఇబ్బందులు, కొన్ని విలేజెస్ని మున్సిపాలిటీలో కలపడం, ఎన్ని గందరగోళ పరిస్థితుల మధ్య ఇక్కడ మేము ఎలక్షన్ గెలిచే నాటికి నీళ్లు సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఈరోజు నీళ్లు ఇస్తున్నారు. మా కమిషనర్ గారు మా కిరణన్న ఇద్దరు కలిసి వాటర్ వర్క్స్ అంతా కూడా చూసుకొని నీళ్లు ప్రశాంతంగా ఇస్తున్నాం. త్వరలో కూడా మళ్ళీ చెప్తున్నా టౌన్లో అందరికీ 2 పూట్ల నీళ్ళు ఇస్తామని చెప్పి కూడా మళ్ళీ నేను ఇంకోసారి తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ కూడా మా అల్లి భాష గారి ప్రతిపాదన మేరకు ఒక రోడ్డు, ఒక కాలువను కూడా ఇక్కడ శాంక్షన్ చేసామని చెప్పి తెలియజేస్తాను. అవి కూడా ఈ నెలలోనే శంకుస్థాపన కార్యక్రమం ఇక్కడ చేయాలని చెప్పి మా అల్లి భాష గారికి తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ ముస్లిమ్స్ అంతా కలిసి అక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఒకటి మార్చమని చెప్పి కూడా చెప్పారు. రేపే ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి ఆల్టర్నేటివ్ స్థలం ఏమన్నా లోకల్లో ఉంటుంది మా అల్లి భాష వాళ్ళు దాన్ని చెప్తే అక్కడ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ అందరూ కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ అడిగారు. అవి కూడా గౌరవ ఎంఆర్ఓ గారికి కూడా తెలియజేసాం. అవి కూడా త్వరలో మా అల్లి ఎంత ఫాస్ట్గా వాళ్ళని తగులుకుంటాడో అంత ఫాస్ట్గా వస్తాయి. తగులుకోకపోతే రావు. మళ్ళీ నేను వచ్చినా అనకూడదు. కాబట్టి ఇది అల్లి భాష మీద పూర్తి బాధ్యత పెడుతున్నాం. అట్లాగే ఇక్కడ శానిటేషన్ బాగలేదు, నీళ్లు వాసన వస్తుందని చెప్పి కూడా ఈ వార్డులో ఫిర్యాదులు అంటే అది కూడా కమిషనర్ గారికి చెప్పాం. కమిషనర్ గారు ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా చెప్పారు. అలాగే ఆ గొంతులో నీళ్లు రావట్లేదని చెప్పి ఒక ముస్లిం అతను సార్ నీళ్లు కాదు సార్ లైట్ ఎరగట్లేదని చెప్తే రేపు మార్నింగే ఆ లైట్ని రిపేర్ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. ఏం చెప్తానంటే గూడూరు మాది, గూడూరులో పుట్టాం కాబట్టి గూడూరులో ఏ సమస్య ఉన్నా నేను చేయాల్సిన బాధ్యత నాది. ఎస్పెషల్లీ గూడూరు టౌన్లో దాదాపు అన్ని కలుపుకొని 14,000 మెజార్టీ ఇచ్చారు నాకు నా గూడూరు ప్రజలు. కాబట్టి ఇప్పుడు కూడా గూడూరు ప్రజలకి రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తర్వాత నేను చెప్పేది ఒకటే, బూత్ కమిటీ కేంద్రాలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంటింటికి వెళ్ళి మీరు పాంప్లెట్ ఇచ్చి వాళ్ళకి మనం సూపర్ 6లో చెప్పినటువంటి పథకాలు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సంక్షేమం గురించి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఏదో ఫోటో తెచ్చి లోపలికి ఫోటో ఒకటి తీసుకొని మేము ఆవిడ తిరిగాము, పెన్షన్ ఇచ్చాము అది కాదు. ఆ పెన్షన్ అందిస్తున్నాం, గతంలో అందిస్తున్నాం, చెప్పాల్సిన బాధ్యత. చెప్పదు ఇబ్బంది. ఎందుకంటే మనం 2 రోజుల ముందు ఏం కూర అవుతున్నామంటే మర్చిపోతాము. అట్లా ప్రజలకి చెప్పకపోతే మర్చిపోతారు మనం కూడా. కాబట్టి కొంతమంది ఇప్పుడు కూడా అర్థం కావట్లే. ఎంత వస్తుందమ్మా పెన్షన్? 2,000 వస్తుంది అంటున్నారు. అంటే 3,000 అప్పుడు వస్తుంది, 2,000 అని చెప్తున్నారు. అందుకే మనం రేపు చెప్పకపోతే రేపు మనల్ని అంటారు, ఎవరు ఇచ్చారా మాకేం పెంచారా అంటారు. కాబట్టి ఇచ్చే నాయకులు ఖచ్చితంగా వెళ్ళి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ పెంచుతా అన్నాడు, పెంచాడయ్యా అని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నాయకులపైన, కేడర్లపైన ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 సిలిండర్లు డబ్బులు వేస్తామని చెప్పారు. ఆల్రెడీ 1-2 సిలిండర్లు కూడా
జనాలకి డబ్బులు పడి ఉండే, అది కూడా త్వరలో పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమందికి తల్లి దీవెన తల్లికి వందనం కార్యక్రమంలో అందరూ కూడా 15,000 రూపాయలు పడుతున్నాయి. ఒక రెండు కుటుంబాలు మాకు పడలేదని చెప్పి అవి కూడా గ్రీవెన్స్లో ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా పడతాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సంక్షేమ కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఒక్కడే, సాధ్యమైంది చంద్రబాబు నాయుడు ఒక్కడే అని చెప్పి నేను ధైర్యంగా ఈరోజు తెలియజేస్తున్నాను. అలాగే మహిళలందరికీ చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే మీరందరూ కూడా ఆగస్టు 15 నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ఫ్రీ ఆడవాళ్ళకి. ఎందుకంటే మనం సూపర్ 6లో అది కూడా హామీ ఇచ్చాం ప్రజలకి. కాబట్టి సూపర్ 6లో ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 1-2 తప్ప ఒకటే అంతే అన్నీ కూడా పూర్తయినటువంటి కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకటి కూడా ఖచ్చితంగా త్వరలో కూడా అది కూడా నెరవేరుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. కొత్త పెన్షన్స్ కూడా 2 నెలల తర్వాత కొత్త పెన్షన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఖచ్చితంగా వార్డులో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు గవర్నమెంట్, ఈరోజు మోడీ గారు, మా పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ గవర్నమెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా చెప్తున్నారు, ఒకవేళ నాయకులపై వ్యతిరేకత ఉండొచ్చాము కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కడ కూడా వ్యతిరేకత లేదని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ మా పైన వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, దాంట్లో మేము మా పైన వ్యతిరేకత లేదని చెప్పుకునేదానికి మేము సిద్ధంగా లేము. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. వాళ్ళు చేస్తున్నారనే నమ్మకం ప్రతి ఒక్క పేదవాళ్ళలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రైడ్ చేశారు, రైడ్ చేసిన తర్వాత విచారించిన తర్వాత అక్కడ వాస్తవాలు పోలీసు వారు చెప్తున్నాను. నేను అధికార పార్టీ ఉన్న వాస్తవం చెప్తున్నా. పోలీసు వారు ప్రెస్కి చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది. ఏ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా తప్పుదోవ పట్టించారు. ఎందువల్ల పట్టించారు అర్థం కాని పరిస్థితి. ఎందువల్ల చేస్తాను మీరు పనులు మీరు? ఎందుకంటే మీరు చేసే పనుల వల్ల గవర్నమెంట్ చెరపారు. డిఎస్పీ స్థాయి నుండి అడుగుతున్నా, డిఎస్పీ గారిని అడుగుతున్నా, ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి అసలు జరిగిన వాస్తవం అసలు ఏం జరిగింది, ఆ మెడికల్ షాప్ అతనికి పట్టించిన అతనికి ఏం తగు ఉంది, ఏముందని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది చేయకుండా మీరు ఒక 2 రోజులు నాంచి దాన్ని పెద్ద చేసి ఈరోజు ఏదో విధంగా రకరకాల వాళ్ళు మాట్లాడేదానికి ఆస్కారం ఇచ్చారంటే నిజంగా చాలా దారుణంగా ఉంది, అన్యాయంగా ఉంది. పోలీసు వారికి నేను తెలియజేస్తున్నా, మా డిఎస్పీ గారికి, సిఐలకి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గూడూరులో దొంగతనాలు విపరీతంగా ఎక్కువైపోయినాయి. మీలో స్పందన లేదు. తాగేసి రౌడీ షీటర్స్ ఎక్కడైనా కూడుకొని వస్తున్నారు, మీలో చలనం లేదు. ఈరోజు గంజాయి ఖచ్చితంగా కొన్ని సెంటర్స్ మీకు తెలుసు, వాటిపై రైడ్ చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి మీకు లేదు. ఎందువల్ల చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లా కానీ చేస్తే ఖచ్చితంగా మీ డిఐజీకి, మీ ఎస్పీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, సీఎం గారికి, లోకేష్ బాబు గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పి నేను పోలీసు వాళ్ళందరినీ కూడా తెలియజేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ప్రశాంతమైన గూడూరు ఎప్పుడూ లేదు. ఈ రౌడీజాలు ఇవన్నీ కూడా కొత్తగా గూడూరులో రౌడీలు వచ్చి గందరగోళంగా కుట్టుకొని తలకాయ పాలు కొట్టుకున్నారు రోజు. అదేమన్నా మాడితే ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే రౌడీ షీటరు పుట్టినరోజుకి పోయినాడు అని చెప్తున్నాడు. నేను పోయింది రక్తదాన శిబిరానికి పోయినా, రౌడీ షీటర్ పుట్టినరోజుకి పోలా. నేను రక్తదాన శిబిరానికి పోతే రౌడీ షీటర్ పుట్టినరోజుకి పోయినా అని చెప్పి నా పైన ప్రచారం. అట్లాగే మొన్న జరిగినటువంటి ఆ గంజాయి సంబంధించిన విషయంలో ఒక అతను పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతను కుటుంబం వైఎస్ఆర్ పార్టీ, అతను ఒక్కడే వేరే పార్టీ. అతను కుటుంబం అది కూడా తెలియదు పాపం. ఎందుకంటే ఏ కుటుంబం వాళ్ళు కూడా తెలియదు పాపం వాళ్ళకి. అంటే తెలుసుకొని మాట్లాడాల. కుటుంబం అంతా ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉంది. ఆ కుటుంబం మీరు అటువంటి వ్యాపారాలు చేసేది మీరు, మీ నాయకులు, మేము కాదు. ఈరోజు వరుసగా జైలుకి పోతున్నారు మీ వాళ్ళు. ఇవి చేసే కదా మా వాళ్ళు ఎవరు పోలేదు తెలుగుదేశం వల్ల. మాకు అంత అవసరం లేదు. మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా నడుచుకుంటాం. ఖచ్చితంగా పేద ప్రజల ఆరోగ్యం కాపాడడంలో మేము మొదటి భాగంలో ఉన్నాం. మీ గవర్నమెంట్లో దాదాపు 60-70 వేల మంది మద్యం, మీ యొక్క నకిలీ మద్యం కల్తీ మద్యం తాగి చనిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఎంతమంది చనిపోయారో గూడూరు టౌన్లో కూడా ఆ మందు తాగి, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తాగిన మందు తాగి ఎంతమంది చనిపోయారో మీరు విచారిస్తే పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. మీరేదో పత్తిలాగా ఈరోజు అది ఇదిని మాట్లాడితే నమ్మేదానికి గూడూరు ప్రజలంత అమాయకులు లేరు. గూడూరు టౌన్లో ఏదో రౌడీ రాజ్యం వేస్తుందంట. మేము చెప్తున్నాం ఈరోజు. మాకేం మొహమాటం లేదు. మాకు ఖచ్చితంగా జరిగితే జరిగిందని చెప్తాం, జరగకపోతే జరగలేదని చెప్తాం. దానివల్ల ఏం కాదు. కాబట్టి మీ మాటలు మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళే ఈరోజు దాంట్లో కుటుంబ సభ్యులంతా మీ వాళ్ళే. అతను ఒక్కడే వేరే పార్టీ అంటే
మాకు దానికి సంబంధించిన కూటమిలో భాగస్వామ్యమైన పార్టీ అతను ఒక్కడే. కానీ అతను వ్యాపారం కాదు, అతను ఏదో కొన్ని తగుల వల్ల అతన్ని పట్టించేదానికి ప్రయత్నాలు జరిగాయి. ఎవరో స్వాతి మెడికల్ షాప్ వాళ్ళకి ఏదో వ్యక్తిగత డిస్ప్యూట్, అది ఆ డిస్ప్యూట్ వల్ల అతనికి ఏదో పట్టిద్దామని చెప్పి అతను ప్లాన్ చేస్తే అదేందో అతనే వ్యాపారం చేస్తున్నట్టు. ఓకే, ఎనీహౌ ఏదైనా కావచ్చు, తప్పే చేయడం కూడా అది మంచి పద్ధతి అయితే కానే కాదు. దానిపైన వాళ్ళ పార్టీ కూడా సీరియస్గా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా చర్యలు దాంట్లో ఉపయోగించలేదు ఎవరైనా కానీ. ఊరికే సాక్షి పేపర్లో ఏంటంటే ఫోటోలు వేస్తూ ఉన్నారు. నాయన మీరు చిన్నపిల్లకి, మా వాళ్ళు చిన్న వాళ్ళు, మీ వాళ్ళు మొత్తం కోట్లు దొబ్బేసి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ఖనిజాలంతా దొబ్బిదేసి మిమ్మల్ని ఎడ చూపించాలి నాయన మీ పేపర్లో చెప్పండి. ఈరోజు చిన్న జరిగితే ఓఎమ్మ గందరగోళం చేసి చేస్తున్నారు నాయన. ఈరోజు మీరు ఎంతమంది జైల్లో ఉన్నారు నాయన, ఎందుకు ఉన్నారు నాయన, అదేనా చెప్పండి. ఎందుకు ఉన్నారు చెప్పండి, వరుసగా పేర్లు చెప్తా. మీరేమో మంచి పని చేసి జైల్లో ఉండారా, అదేనా చెప్పండి. ప్రజా డబ్బులు లూటీ చేసి జైల్లో ఉండారు. నిన్న కాక మొన్న తిరుపతిలో ఒక దళిత యువకుడిని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే అనుచరులు విపరీతమైన కుట్టి గందరగోళం చేసినటువంటి పరిస్థితి కూడా మీరు మొత్తం టీవీలలో పేపర్లో చూసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అంటే మీరు ఇంకా గవర్నమెంట్లో ఉండాలనుకొని భ్రమపడుతున్నారు. నేను చెప్తున్నా, ఈరోజు మేము గెలిచిన తర్వాత మీరు చింతవరంలో గోపాల్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను చచ్చేతోడు కొట్టారు. దేవుడి దళ బతికి రోజులు నడవలేకున్నారు. ఎందుకంటే మీకు చెప్పాల్సిన బాధ్యత రౌడీయిజం మీదే మాదే అనే విషయాన్ని కూడా ఒకసారి మీకు నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ చిలకూరు మండలంలో ప్రవీణూరు ఆంచారంపేటలో చంపేశారు. మీరు ఒక అతన్ని చంపేశారు, ఇంట్లో వచ్చినప్పుడు చంపేశారు ఒక అతన్ని. మీరా మేమా అది కూడా ఏంటంటే మేము గెలిచిన తర్వాత. ఎందుకంటే రౌడీయిజం చేసేది మీరా మేమా అనేది ఒకసారి మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది కూడా తెలుసుకొని మాట్లాడాలి. మీరే అసలుకి దీనికి అంతా కారకులు మీ పార్టీ వాళ్ళే. మీరు ఏదో మమ్మల్ని విమర్శించడం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తాం. ఈరోజు కూడా గ్రామాల్లో రౌడీజాలు చేస్తున్నారు మీరు. అప్పుడు మేము సర్దుకొని పోతా ఉన్నాం. మొన్నటికి మొన్న ఇక్కడ చిలకూరు మండలంలో జాకీర్ అనేటువంటి మైనార్టీ యువకుడి పైన మొత్తం మీ ప్రోద్బలంతో, పాపం మత్తికారులకు ఏం తెలియదు, మీ ప్రోద్బలంతో ఇంట్లో జొరబడి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కొట్టిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. మా వాళ్ళు ఎక్కడన్నా పని చేశారా? మేము గెలిచి 4 నెలలైంది. మేము ఛాలెంజ్ చేస్తాం, నిరూపించండి. మా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడన్నా సరే చిన్న దౌర్జన్యం అన్నా చేశారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.